నమస్తే సార్ పార్థసారథి గారు. నమస్తే నమస్తే నానాజీ. సార్ మేము పిలవగానే మా పాడ్‌కాస్ట్‌కి ఇచ్చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. మా తరపు నుంచి, మా కేబిన్ టాక్స్ తరపు నుంచి. చాలా సంతోషం. మా స్టూడెంట్ అయ్యుండి ఈరోజు పలు రకాల ఎక్స్పీరియన్స్ పొంది ఈ బిజినెస్ కూడా చేసుకుంటూ ఈ కేవీఎన్ టాక్స్ కేవీఎన్ టాక్స్ ఛానల్ కూడా నడుపుతున్నారు. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలుసుకోవడానికి. ఇట్స్ మై ప్రివిలేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చాలా రంగాలు ఉన్నప్పటికీ అసలు బేసిక్‌గా ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు సార్ మీరు? ఇది వచ్చి ఒక ఈ క్వశ్చన్ జనరల్‌గా అందరినీ అడగొచ్చు. ఎలా ఉంటదంటే మేమేమి ఈ రంగాన్ని ప్రత్యేకంగా ఎన్నుకోలేదు. ఓకే. మాకు ఆ రోజులో వేరే చాయిస్ లేదు. ఓకే. మేము +2 పూర్తయింది. ఓకే. +2 పూర్తయిన తర్వాత ఇంకా ఇంజినీరింగ్ కాలేజెస్ చాలా తక్కువ. ఓన్లీ గవర్నమెంటే నడుపుతది. ఓకే. ప్రైవేట్ మా టైంలో 85, ఓకే. ఓకే. 82, 85 అనే టైంలో సౌత్ ఇండియా మొత్తం ఇంజినీరింగ్ కాలేజ్ ఈ రోజు ఉన్నట్టు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ లేదు. ఓకే. మంచి మార్క్ వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఒకట ఎంబీబీఎస్ అయి ఉంటది, లేదా ఇంజినీరింగ్ వెళ్ళాలని ఆశ ఉంటది. ఓకే. ఈ రెండిట్లో సీట్లు తక్కువ ఉంటాయి. ఓకే. మనకి ఆ సీట్ తగ్గదు. ఓకే. అది దొరకదు. ఓకే. అందరికి దొరకదు. అవును. మార్కున్న అందరికి సీట్లు ఉండవు. అవును. అది ఆ రోజు పరిస్థితి. అప్పుడు ఆటోమేటిక్‌గా వేరే రంగం ఎన్నుకున్నప్పుడు ఇది దొరికింది. అలా వచ్చారు మీరు. అంటే మీరు కావాలని కావాలని వచ్చిందే ఎంచుకున్నది కాదు. సార్ మీరు ఫస్ట్ ఈ ఫీల్డ్‌లోకి రాగానే ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ సార్ మీది? ఈ ఫీల్డ్‌లో రాగానే హోటల్ మేనేజ్మెంట్ నేను చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అని అడయార్ ఓకే. ఇన్స్టిట్యూట్‌లో 3 ఇయర్ ఓకే. డిప్లొమా చేసేవాళ్ళం. ఆ రోజుల్లో +2 తర్వాత ఉన్న డిగ్రీ ఇది డిప్లొమా అని పేరు దానికి. మీరు ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్‌గా మీరు కూడా అక్కడ చేశారు. అక్కడ చేసి చేసిన తర్వాత మీరు ఈ జాబ్‌లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీ జాయినింగ్ ఎక్కడ సార్? ఫస్ట్ నేను ఇండస్ట్రీలోనే చేశాను. ఓకే. ఇండస్ట్రీలో పలు చోట్ల చేశాను. ఢిల్లీ, ఓకే. ఔరంగాబాద్ ఇటువంటి చోట్లలో ఓకే. హోటల్స్‌లో చేస్తున్నాను. ఓకే. ఆ తర్వాత సొంత ఊర్లో జాబ్ దొరకక, సొంత ఊరు అంటే చెన్నైలో. ఓకే. చెన్నైలో క్యాటరింగ్ మేనేజర్‌గా త్రివేణి అకాడమీ అని ఒక లార్జ్ స్కేల్ స్కూల్ క్యాటరింగ్. ఓకే. అందులో క్యాటరింగ్ మేనేజర్‌గా చేస్తున్నాను. అది ఫస్ట్ జాబ్. అక్కడ. అది ఫస్ట్ జాబ్. అలా చేస్తూ ఈ టీచింగ్ ఫీల్డ్‌లోకి ఎప్పుడొచ్చారు సార్? టీచింగ్ ఫీల్డ్‌లో ఇలాగ ప్రైవేట్ జాబ్‌లు చేస్తూ ఉండగా నా ఫ్రెండ్ కన్నన్ అనే ఆయన మా క్లాస్‌మేట్ కూడా. ఆయన వచ్చి 1 ఇయర్ అడయార్ పార్క్ అని చెన్నైలో చేస్తుండేవారు. ఓకే. చెన్నై అడయార్ సార్? పార్క్. ఆయన చేస్తుండేవారు. ఓకే. చేస్తుండగా గవర్నమెంట్ జాబ్ ఓపెనింగ్ విశాఖపట్నంలో ఒక ఫుడ్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తున్నారు. ఓకే. దానికి స్టాఫ్ కావాలని ఆ రోజు అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఓకే. ఆయన అప్పుడు పేపర్ అందరూ చూసే అవకాశం ఉండదు. అవును. కొంతమంది చూస్తారు. చూసిన ఆయన అప్లికేషన్ వేశారు. ఆ! ఆయన జాబ్ వచ్చింది. ఓకే. ఆయన జాబ్ రావగానే నేను చెన్నైలో చేస్తున్నాను జాబ్. అవును. చేస్తూ ఉంటే ఆయన ఇలా నేను ఇక్కడికి వచ్చాను. కలిసి ఇన్స్టిట్యూట్ చూసి వెళ్తావు అని పిలిచారు. ఆయన్ని మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసి ఒకసారి రండి అని. రండి అని. ఓకే. రండి అంటే నేను అప్పుడు ప్రైవేట్‌లో చేస్తున్నాను. ఓకే. జాబ్ చేస్తూ ఉంటే ఇక్కడ ఈ కాలేజ్ అప్పుడే స్థాపకమైంది. ఓకే. 1986 వాస్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ దిస్ వైజాగ్‌లోనా సార్? వైజాగ్‌లో ఎక్కడ సార్? మన ఫుడ్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ ఓకే. 1986లో విశాఖ వ్యాలీ స్కూల్ క్యాంపస్‌లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే. అదే ఫస్ట్ ఇయర్. ఓకే. ఫస్ట్ ఇయర్ అవ్వగానే ఆ ఫ్రెండ్ కన్నన్ అనే ఆయన వచ్చి జాయిన్ అయ్యారు. ఆ! ఒక 2 ఇయర్స్ అయిన తర్వాత నన్ను పిలిచారు. ఇలాగ చేస్తున్నాను. నువ్వు వచ్చి చూస్తావు, చూసి వెళ్తావని పిలిచారు. పిలిస్తే అప్పుడు అక్కడ ఉన్న ప్రిన్సిపల్ నన్ను చూసి నువ్వు ప్రైవేట్‌లో చేస్తున్నావు కదా! ఇది గవర్నమెంట్ కాలేజ్ మాతో పని చేస్తావా అని అడిగాడు. ఓకే. అడగడంతో నేను ఒప్పుకున్నాను. ఒప్పుకొని టీచింగ్‌లో ఎంటర్ అయ్యాను. ఓకే. అలా ఉన్న మీకు అప్పుడు ప్రైవేట్‌గా జాయిన్ అయ్యారు కదా సార్ మీరు. అవును. అది మీకు పర్మనెంట్ ఎప్పుడయింది సార్? వితిన్ 6 మంత్స్‌లో. అంటే మీరు దానికి ఏమైనా ఎగ్జామ్ రాసారా సార్? డైరెక్ట్‌గా మీకు ఆ రోజుల్లో దీనికి ఎగ్జామ్ అంతా ఏమీ లేదు. ఓకే. గవర్నమెంట్ కాల్ ఫర్ చేస్తుంది. నోటిఫికేషన్ ఇస్తారు. ఓకే. నోటిఫికేషన్ మన ఇంటర్వ్యూ అపియర్ అవ్వాలి. ఓకే. ఇంటర్వ్యూ ఉంటది. ఇంటర్వ్యూలో మనం సెలెక్ట్ అయితే ఎగ్జామ్ లేకపోయినా నోటిఫికేషన్ ఉంది. నోటిఫికేషన్ వచ్చి నోటిఫికేషన్ లేకుండా గవర్నమెంట్‌లో జాయిన్ అవ్వడం అవ్వదు. ఓకే. నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్‌కి మీకు ఎగ్జాక్ట్‌గా మీరు ఎలిజిబుల్ కనుక మీరు అట్లా ఎళ్లారు లోపలికి. అవును. అవును. అప్పటి నుంచి కంటిన్యూయస్‌గా మీరు కంటిన్యూ చేస్తాను. ఇప్పటి వరకు కూడా అక్కడే అక్కడే కంటిన్యూయస్. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు సార్ అక్కడ మీరు? 1989 నుంచి ఇప్పుడు వరకు చేశాను. ఆల్మోస్ట్ ఒక 40 ఇయర్స్. 40 ఇయర్స్ మీరు అదే కాలేజ్‌లో అదే కాలేజ్ కంటిన్యూ అవుతున్నారు. తప్పకుండా. నేను నా కాలేజ్ జాయిన్ అయిన తర్వాత ఆ రోజు ఏమాత్రం నేను పెద్ద ఇంగ్లీష్‌లో పండితులు అని అనేది చెప్పలేము గానీ
బట్ ఆ రోజు మా ఫ్రెండ్స్ మధ్యలో సుమారుగా ఇంగ్లీష్ మాట్లాడగలిగిన కాబట్టి ఈ రంగంలో ఇంగ్లీష్ ఈస్ అన్ ఎసెన్షియల్ స్కిల్. ఆ స్కిల్ నాకు ఉంది కాబట్టి నన్ను బిగినింగ్లో రాగానే ఫుడ్ ప్రొడక్షన్లో ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీను ఆ రోజు మా కాలేజీలో 4 రకాల కోర్సు ఉండేది. రెస్టారెంట్ కౌంటర్ సర్వీస్, కుక్కరీ, హౌస్ కీపింగ్ అండ్ ఫ్రంట్ ఆఫీస్, ఓకే. హోటల్ రిసెప్షన్ అండ్ బుక్ కీపింగ్ అని పేరు దానికి. ఓకే. ఆ కోర్సు పేరు. ఓకే. ఆ రోజు ఆ కోర్సు పేరు హోటల్ రిసెప్షన్ అండ్ బుక్ కీపింగ్. ఓకే. ఇందులో చదివితే వాళ్ళు హోటల్ ఫ్రంట్ ఆఫీసెస్లో పనికి వెళ్తారు. సో వాళ్ళకి ఇంగ్లీష్ చాలా బాగా ఉండాలి. ఓకే. సో నా ఫస్ట్ క్లాస్ నాకు కొంచెం ఇంగ్లీష్ వచ్చు, మాట్లాడడం వచ్చు కాబట్టి ఎంతో పెద్ద ఇంగ్లీష్ కాదు, అదే స్పెషల్గా చెప్పాలి. అందులో ఏంటంటే సుమారుగా ఇంగ్లీష్ వచ్చు, కానీ జాయిన్ అయిన పిల్లలంతా కూడా బాగా క్వాలిటీ పీపుల్. ఉమ్. అంటే 50-50. ఓకే. ఇప్పుడు దుబాయ్లో చదివి ఇక్కడికి వచ్చి అమ్మాయి జాయిన్ అయింది, మంచి కాన్వెంట్లో, ఓకే. టాప్ అంటే క్లాస్. బయట దేశాల్లో కూడా ఇక్కడ జాయిన్ అవుతారా సార్? అప్పుడు జాయిన్ అయ్యారు అప్పట్లో. అవును, వాళ్ళకి ఇక్కడ రెసిడెన్స్ ఉంది, ఆ, వాళ్ళు చదివింది అక్కడ 10th వరకు. ఓకే. ఆ తర్వాత ఇక్కడికి వచ్చారు, వాళ్ళు ఇక్కడ రెసిడెంట్. ఓకే. సో ఇక్కడ అప్లికేషన్ వేసారు. ఇప్పటికీ కూడా అదర్ కంట్రీస్ నుంచి వచ్చి కాలేజీలో జాయిన్ అవుతుంటారా సార్? అదర్ కంట్రీస్ సిటిజన్గా ఉంటే అవ్వదు, ఓకే. లోకల్ రెసిడెన్స్ ఉండాలి, అంటే Okay. ఇండియన్ రెసిడెంట్ అవ్వాలి. ఓకే. ఇక్కడ ఉండి అక్కడికి వెళ్ళి మళ్ళీ వచ్చే వాళ్ళు అయితే జాయిన్ Join అవుతారు. జాయిన్ అప్పట్లో వచ్చే వాళ్ళు అలా వచ్చి జాయిన్ అయ్యారు. అలాగ వచ్చారు. ఓకే. మంచి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, స్కిల్స్ ఉన్న వాళ్ళు, ఓకే. కొంచెం ఎక్కువ హోటల్ మీద ఆశలతో జాయిన్ అయ్యేవారు. ఓకే. మంచి ఇంగ్లీష్ ఉండదు వాళ్ళ పిల్లలకి. Okay. ఇంకొకటి, నేను 25 ఏళ్ళలో జాయిన్ అయ్యాను ఉమ్. టీచింగ్ జాబ్లో. ఉమ్. సో స్టూడెంట్స్ కూడా అదే వయసులో ఉంటారు, అవును. 18 to 25 ఏజ్లో జాయిన్. ఓకే. మనం కేటగిరీ ఏంటంటే ఏజ్ లిమిట్ వచ్చి 18 ఇయర్స్. ఓకే. 18 ఇయర్స్ నుంచి 25 మాక్సిమం ఏజ్ లిమిట్. అంటే ఎలిజిబిలిటీ 25 ఇయర్స్. మీకు పిల్లలు ఉమ్. 23 ఇయర్స్ ఉంటారు, 25 ఉంటారు. మనం వాళ్ళు ఒకే మాదిరిగానే ఉంటారు. అవును, కాస్త కొంచెం పెద్ద ఉంటారేమో. కాస్త పెద్దగా ఓకే. వాళ్ళు పెద్దగా కూడా ఉన్నారు. ఆ, మనకన్నా పెద్దవాళ్ళు 28, ఎస్సీ ఎస్టీ కేటగిరీకి ఆ, 28 దాకా ఉంది. కొంచెం సో age- మనకన్నా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఓకే. పిల్లలు కావాలి. మీకంటే పెద్దవాళ్ళని కూడా మీరు టీచ్ చేశారు. టీచర్స్ అలా చేసాము, కాన్ఫిడెంట్గా చేసాము. ఫస్ట్ మంచి కేటగిరీ. ఈ ఏరియాకే ఒకే, అంటే ఆంధ్ర రీజియన్లో హైదరాబాద్లో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఓకే. ఆ తర్వాత ఈ ఏరియా ఇది కాలేజీ ఫుడ్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ కావాలని అప్పుడు ఉన్న సీఎం ఉమ్. కోరిక పెట్టుకోవడం, ఎన్టీఆర్ గారు. ఆ రోజున్న సీఎం ఈ ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు స్థాపించబడిందా సార్? అవును. ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఇది ఒకటేనా సార్, ఇంకేమైనా ఉన్నాయా సార్? ఇది ఒక్కటే అప్పుడు పెట్టింది, ఈ రోజు కూడా ఇది ఒకటే. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి గవర్నమెంట్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ వచ్చేసి ఒకేనొకటి ఉంది, అది విశాఖ వ్యాలీ స్కూల్ పక్కన ఉంది. అది ఈ రోజు కూడా ఇదే ఉంది. ఇప్పటి వరకు ఇంకొకటి ఎక్కడ గవర్నమెంట్ స్థాపించబడలేదు. ఇంకా లేదు. ఓకే. దీనికి అంటే 10th బేస్ మీద తీసుకుంటారా సార్? 12th ఇంటర్ బేస్ మీద ఎలా తీసుకుంటారు సార్? బేసికల్ గా 10th. 10th పైన తీసుకుంటారు. అంటే ఇది నార్మల్లీ 1 ఇయర్ కోర్సెస్, ఇప్పుడు 1.5 ఇయర్ కోర్సెస్ మారింది. ఓకే. సో అందువల్ల 10th చదివిన తర్వాత పిల్లలు వచ్చి జాయిన్ అవ్వచ్చు ఇందులో. 10th కానీ చదివిన తర్వాత. నార్మల్గా 10th తర్వాత వాళ్ళు +2 ఎయిమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు రకాలు ట్రై చేస్తారు. ఓకే. +2 వెళ్ళాలని ట్రై చేసి అక్కడికి వెళ్ళి ఏదైనా ఫెయిల్ అయినా, లేదు డిప్లొమా వెళ్తారు. డిప్లొమా వెళ్ళి అక్కడ సక్సెస్ అవ్వలేనప్పుడు మనకు వస్తారు. ఇది ఓకే. జనరల్ ఉమ్. ప్రిఫరెన్స్. ఉమ్. ఎందుకంటే 10th తర్వాత దీనికి వస్తారని మనం చెప్పలేం ఓకే. ఇమ్మీడియట్గా. ఓకే. 10th క్వాలిఫికేషన్ అయినప్పటికీను ఈ ఫోకస్ ఏంటంటే ఇమ్మీడియట్ జాబ్. ఓకే. ఈ కోర్స్ ఫోకస్, ఆ. యు ఆర్ నాట్ గోయింగ్ ఫర్ హైయర్ స్టడీస్. మీరు పై చదువుకి ఇంకా వెళ్ళరు, ఓకే. ఇమ్మీడియట్గా మీకు జాబ్ వస్తుంది. అంటే కోర్స్ పూర్తి అవగానే జాబ్ వచ్చేస్తుంది జాబ్ సార్? వస్తుంది. కోర్స్ పూర్తి అవగానే. అవునవును. ఎంత సార్ కోర్సు డ్యూరేషన్? అప్పుడు మేము జాయిన్ చేసినప్పుడు 1 ఇయర్ డ్యూరేషన్ ఓకే. ప్లస్ 1 ఇయర్ డ్యూరేషన్లో 1 మంత్ డిసెంబర్లో ట్రైనింగ్ ఉంటుంది. 1 మంత్ ట్రైనింగ్ సార్? 1 మంత్ ట్రైనింగ్. 1 మంత్ ట్రైనింగ్ అంటే ఎక్కడ ఇస్తారు సార్? లోకల్లో ఉన్న పెద్ద స్టార్ హోటల్స్లో. స్టార్ హోటల్లో. స్టార్ హోటల్లో 1 మంత్ ట్రైనింగ్ ఇస్తారు 1 మంత్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో కోర్స్ పూర్తి అయిపోగానే. డ్యూరింగ్ ద కోర్స్ ఇట్ సెల్ఫ్. ఓకే. కోరింగ్ లో ఒక భాగం అది. అవునవును. ఓకే. ఇప్పుడు జూలైలో స్టార్ట్ అయిన కోర్సుకి 1 ఇయర్ డ్యూరేషన్ కాబట్టి ఓకే. డిసెంబర్ నెలలో పీక్ సీజన్ ఇన్ హోటల్స్. ఓకే. సో ఆ సీజన్లో హోటల్స్కి వీళ్ళని ట్రైనింగ్ పంపిస్తాము. ఓకే. ఆ ట్రైనింగ్ తోనే పిల్లలకి జాబ్ వచ్చేస్తుంది. ఓకే. ఆ జాబ్ అంటే ఇయర్ ఎండింగ్ లో ఆ. ఆ రోజు మేము, అంటే ఫ్రమ్ 1986 to 2000 ఇయర్ ఓకే. అన్ని తాజ్ హోటల్ లోపల అప్పుడు సిపిఎల్ అని ఉండేది,
అప్సరా ఆ రోజు పేరు, ఇప్పుడు గ్రీన్ పార్క్ దానికి పేరు. ఓకే. ది ఇప్పుడు పార్క్ గ్రీన్ పార్క్ ఒకప్పుడు అప్సరానా సార్? అప్సరా అని ఉండేది. ఓకే. తాజ్ హోటల్ ఆ! గేట్వే, తాజ్ గేట్వే హోటల్ పేరు అప్పుడు సీపల్, ఓకే. అండర్ ద తాజ్ మేనేజ్మెంట్ ఓన్లీ. ఆహా! సో వాళ్ళందరూ మన కాలేజీకే వచ్చేసి క్యాంపస్ ఇంటర్వ్యూ చేసుకుని పిల్లల్ని సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. అందరికి జాబ్ వచ్చేస్తుంది. ఒకరికి 3 జాబ్లు వస్తాయి. అప్పట్లోనా సార్? ఒక్కొక్కరికి 3 జాబ్లు వస్తాయి. ఒక్కొక్క 1 ఇయర్ కోర్స్ చేస్తే ఒక్కొక్కరికి ఇదే వైజాగ్‌లో 3 జాబ్లు వస్తాయి. 3 జాబులు. సార్ ఇప్పుడు బీటెక్‌లో అవి చేసి కూడా జాబులు రాకుండా రోడ్డు మీద తిరుగుతున్నోళ్ళు బోలెడు మంది ఉన్నారు కదా అప్పుడు సార్. అలా జరిగేది. క్యాంపస్ ఇంటర్వ్యూ వస్తది. పిల్లలు ఇంట్రెస్ట్‌గా పార్టిసిపేట్ చేస్తారు. అందరూ డాల్ఫిన్ హోటల్, సీపెల్ హోటల్, అప్సరా హోటల్, ఈ పెద్ద హోటల్స్‌లో మంచి జీతమే ఇచ్చేసి మంచిగా తీసుకునేవాళ్ళు. ఎంతుంటది సార్ స్టార్టింగ్ సాలరీ ఎంతుండొచ్చు? ఆ రోజుల్లో ఇప్పుడు మీరు ఉద్యోగానికి జాయిన్ అయ్యారంటే ఒక రూ. 800. ఎప్పుడు సార్ ఇది? 1990. 1990లో. 1990. 800 రూపీస్. 800. కానీ జాబ్ అయితే మాత్రం జాబ్ ఇమ్మీడియేట్‌గా అవును. ఆ రోజుల్లో 800 ఎక్కువే కదా! అవును. ఓకే. ఫీజు 1 ఇయర్ ఫీజే 550 మీ దగ్గర. ఆ రోజు ఫుడ్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్‌లో ఓకే. 550. 550. అప్పుడు జీతం 800 వచ్చేసింది కదా వాడికి. ఓకే. వన్ ఇయర్ చదవగానే వచ్చేసింది కదా ఫీజు. అవును. కట్టినది ఇప్పుడు అలా వస్తదా? కష్టం. ఇంజినీరింగ్ ఫీజు ఎంత? వాడికి ఇచ్చిన జీతం ఎంత? అవును. కంపేర్ చేస్తే అది ఆ రోజు అంటే మనం వెనకెళ్తే జీతం తక్కువ అనిపించినా దాని మదింపు ఎక్కువ. ఓకే. సార్ ఇప్పుడు మీ దగ్గర నుంచి అంటే 40 ఇయర్స్ అంటే 40 బ్యాచెస్ ఎళ్ళుంటాయి మీ దగ్గర నుంచి. అవునవును. మీ మీ విద్యార్థులు 40 మెంబర్స్ 40 ఓకే. బ్యాచెస్ బయటికెళ్ళాయి. ఓకే. ఈ 40 బ్యాచెస్‌లో మీ బెస్ట్ బ్యాచ్ అంటే ఏం చెప్తారు? బెస్ట్ బ్యాచ్ అని పర్టిక్యులర్‌గా 1, 2 చెప్పలేం. బెస్ట్ స్టూడెంట్స్ అని ఎందరినో చెప్పగలం. ఓకే. ఒక్కొక్క బ్యాచ్‌కి బెస్ట్ స్టూడెంట్స్ ఉంటారు. ఓకే. వాళ్ళకి అవార్డ్ కూడా ఇస్తాం అప్పుడప్పుడు హోటల్‌లో రికగ్నైజ్ చేసి. చెప్పాను కదా! ఇలా బయట నుంచి వచ్చి చదివారు. వాళ్ళందరూ బాగా సక్సెస్‌ఫుల్ అయ్యారు. సో, ఓకే. వాళ్ళకందరూ కాలేజ్ చదువప్పుడే అవార్డ్ ఇస్తాము. ఇలాగా బెస్ట్ బ్యాచ్ అనగా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగినింగ్‌లో ఉన్న వాళ్ళందరూ మంచిగానే చదివేసి ఇప్పుడు కోర్స్ ఇంటేకే తక్కువ ఉంటది. 20 మంది ఉంటారు. ఓకే. 20 మందిలో 18 మంది జాబ్‌కెళ్ళిపోతారు. ఆహా! ఒక్కరో ఇద్దరో వద్దు అంటారు. ఎందుకంటే వాళ్ళకి అదర్ అవకేషన్స్ ఉంటాయి. ఓకే. ఇంకొక డిప్లొమా చదువుతాం, డిగ్రీ చదువుతాం, ఓకే. ఇంకా పై చదువుతాం అని అలా ఉంటారు కాబట్టి వాళ్ళు అలాగెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు తప్పకుండా ఫీల్డ్‌లో జాయిన్ అయిపోతారు. ఓకే. హోటల్‌లో జాబ్‌లో జాయిన్ అయిపోతారు. ఓకే. అదే వాళ్ళకి అదే చేశారు. అదే అవకేషన్. ఓకే. హోటల్‌కెళ్ళాలి, బాగా పని చేయాలి అని అందరూ మంచి సక్సెస్ అయ్యారు అప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరూ. సో, ప్రతి బ్యాచ్ కూడా అలాగ అవ్వడంతోనే ఇన్‌స్టిట్యూట్‌కి ఈరోజు ఆ ఇన్‌స్టిట్యూట్ ఎలాగున్నా సరే ఎవ్వరు ఏమి మిగతా కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ కూడా అడ్వర్టైజ్‌మెంట్ పెద్దగా వస్తాయి. ఓకే. మేము ఎక్కడ ఉన్నామని మేము బయట చెప్పలేదు. మీ పబ్లిసిటీలు గాని ఏం చెయ్యరా అసలు? పబ్లిసిటీ ఏమీ లేదు. చెయ్యరు. ఎవ్వరికి కూడా తెలియదు. ఆటోమేటిక్‌గా సీట్స్ ఫిల్ అయిపోతాయి. ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. అప్పటి నుంచి ఎందుకు? ఆ స్ట్రాంగ్ ఫ్యాకల్టీ ఫౌండేషన్ అంటాం. ఓకే. వాడు చదువు చెప్పే విధానం, ఓకే. పిల్లలకి ఇచ్చిన ఎక్స్‌పోజర్. అలా మీరు అడిగిన దీనికి ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్పలేనని చెప్తున్నాను. రకరకాల ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒక్క ఎగ్జాంపుల్ అని చెప్పలేను. ఓకే.